ఏలూరు జిల్లాలో రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం ఘటన ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా బొత్స మధు అనే స్థానిక నేత ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లటం సంచలనంగా మారింది. అయితే ఈ దాడి వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ దాడి యత్నానికి పాల్పడిన వ్యక్తికి ఎమ్మెల్యే బాలరాజు ఆరోపిస్తున్న ఆ వ్యక్తి నియోజకవర్గ నేతలకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఇప్పటికే రహస్యంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల కోసం తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు పెత్తందారులు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే బహిరంగంగానే ఆరోపించారు. ఈ క్రమంలోనే జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న చిర్రి బాలరాజు సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్న నేతల గురించి పూర్తి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కీలక ఆధారాలతో పార్టీ అధిష్టానం, ముఖ్యంగా జనసేన దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకెళ్లేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడి యత్నం ఘటనపై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారా లేదా, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎలాంటి సెక్షన్లు పెట్టారు అనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బాలరాజు ఇవాళ ఏలూరు ఎస్పీని కలవనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, ఇందుకీ ఎమ్మెల్యే పైన దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు, అసలు ఎందుకని ఈ దాడికి పాల్పడ్డాడు, మొత్తంగా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు బాలరాజు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? హరీష, పోలవరం నియోజకవర్గంలో రాజకీయాలంతా కూడా ఒకసారిగా అంటే మిగతా ఏలూరు జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో అటు ఇతర పార్టీ నేతలతో కొంత వ్యతిరేకత అలాగే ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ పోలవరం నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే పైన ఒక తిరుగుబాటు ఉద్యమం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే బహిరంగంగానే 2 రోజుల క్రితం ఎవరైతే కొంతమంది పెత్తందారులు వారు చెప్పినట్లు తాను వ్యవహరించట్లేదని చెప్పి ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తప్పుడు సమాచారాన్ని పార్టీ శ్రేణులకు అందజేస్తూ వ్యవహరిస్తున్నారు. వారిపైన పూర్తి స్థాయిలో ఆధారాలతో సేకరించి అటువంటి పెత్తందారి వ్యవస్థకు ఈ రోజు నుంచి కూడా స్వస్తి పలకాలని చెప్పి బహిరంగంగానే సవాల్ విసిరారు. అయితే ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి కూడా నేరుగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి రావడం జరిగింది. అక్కడ పార్టీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలకు సంబంధించి ఎవరెవరు ఏ ఏ పదవులు కావాలనుకుంటున్నారో వారికి సంబంధించి దరఖాస్తులు ఎవరైతే స్వీకరిస్తున్నారో అటు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ కలిసి తమ ఎవరైతే పదవులు ఆస్తున్నారో వారికి దరఖాస్తులు స్వీకరించి అందజేసేందుకు రావడం జరిగింది. అక్కడ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు అందించిన తర్వాత ఆయన నేరుగా మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే ఇక్కడ ఏలూరుకు సంబంధించినటువంటి మధు అనే వ్యక్తి, అంటే జనసేన పార్టీ ఆయన నాయకుడు, ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా కూడా ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎందుకు అకస్మాత్తుగా ఎమ్మెల్యే పైన దాడి యత్నం చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంలో అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అతని పైన కేసు పెట్టేందుకు సమాయత్తమయ్యారు. అయితే స్థానికంగా అంటే పోలవరం ఎమ్మెల్యే అతను కూడా జనసేన కార్యకర్తే కాబట్టి అతని పైన చట్టపరమైన చర్యలు కాదు, అసలు అతన్ని ప్రోత్సహించి అతని వెనకాల ఎవరైతే కథ నడుపుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ఏలూరు వచ్చి ముఖ్య పోలీసు అధికారులను కూడా కలిసి దీనికి సంబంధించినటువంటి బొత్స మధు అనే వ్యక్తి దాడి యత్నం చేయడానికి గల వెనకాల ఎవరెవరు ప్రోత్సహించారు, వారి వెనకాల ఎవరెవరు ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపే విధంగా ఆయన ఉన్నతాధికారులని కలిసి ఒక కంప్లైంట్ రూపంలో ఎవరున్నారు దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఏలూరు వచ్చి పోలీసు ఉన్నతాధికారులను కూడా కలవనున్నారు. అంటే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ చోటు చేసుకున్న ఎవరిపైన అన్ని అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి ఆ ఆధారాలతో పార్టీ అధినేత జనసేనాన్ని పవన్ కళ్యాణ్ కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రపూరిత విధానాలపై ఆయన పూర్తి స్థాయిలో ఆయనకి వివరించనున్నారు. త్వరలోనే ఆయన జనసేనాన్ని కలిసి అన్ని విషయాలు ఆయనకి వివరించే విధంగా సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాక్ష్యాధారాలను కూడా ఎమ్మెల్యే తన వద్ద సిద్ధం చేసుకుంటారు. మొత్తానికి సంబంధించి పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపైన ఎమ్మెల్యే ఒక రకంగా ఎవరైతే కొంతమంది అటు పెత్తందారులు కానీ అలా కొంతమంది పార్టీని
శాసించాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన ఒక తిరుగుబాటు ఉద్యమానికి అయితే కూడా ఈ ఘటనతో పూనుకున్నారు. మొత్తం పోలవరం నియోజకవర్గంలో సవాళ్లు ప్రతి సవాళ్ళు అనే విధంగా కూడా ఓకే. ఇప్పుడు ప్రస్తుతం జనసేనలో పార్టీ వర్గాల్లో కూడా కొనసాగుతున్నాయి. దీనిపైన జనసేన నేతలు అయితే కూడా కొంత ఆచితూచి ఎవరిస్తున్నారు, ఎవరు ఎటువైపు వెళ్ళాలనే దాని మీద కూడా Right. ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ మొత్తం వ్యవహారం మీద పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేదంటే పార్టీ అధినేత ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.